హాయ్, నేను ఈరోజు నా ఆట వస్తువు చూపించబోతున్నా. ఇది చెస్. నాకు ఇష్టమైన గేమ్. ఇలా నాకు ఇష్టమైన వాళ్ళు గుకేష్, ప్రజ్ఞానంద. ఇంకా ఇది అష్టాచమ్మ అంటారు తెలుగులో. ఇంకా ఇది లూడో. దీంట్లో నేను ఎప్పుడు మా అమ్మమ్మ తాత వాళ్ళతో ఆడుతూ ఉంటా. ఇంకా నేను ఇంకో చెప్పడం మర్చిపోయినా, దీని వెనకాల ఇంకో గేమ్ ఉంటుంది, అది చైనీస్ చెక్కర్స్. నాకు కూడా ఎట్లా ఆడాలో తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి. దీని వెనక స్నేక్ అండ్ ల్యాడర్, కైలాసం పాము గేమ్ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ రాత్రి ఆడొద్దని చూపిస్తలే. ఇదేమో నాకు ఎగ్జాక్ట్గా దీని పేరు తెలియదు. వీటినేమో గోటీలు అంటారు ఊర్లో, కానీ నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియదు. కానీ ఇది బాగుంటుంది ఆడడానికి. డైరెక్టర్గా వెళ్ళలేం, మంచిగా ఉంటుంది. 1 వెళ్తే జీనియస్, 2 వెళ్తే వెరీ గుడ్, 3 వెళ్తే గుడ్, 4 వెళ్తే 2 ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇంకా ఇవన్నిటితో పాటు ఇప్పుడు నేను దీని కింద చూపించబోతున్నా. ఇవన్నీ తీయాల్సి వస్తుందని అప్పుడు చూపించలే, ఇప్పుడు మెల్లగా తీసుకుంటా చూపిస్తా. ఇవన్నీ తీయబోతున్నా. నాకు అంత ఓపిక ఏదో చక్కగా పెట్టేదంత. ఎందుకంటే చెస్ అంటే 32 ఉంటాయి, ఇలా 16, అలా 16. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అమ్మ గేమ్. ఫస్ట్ తెలియనప్పుడు అబ్బా అంత కష్టమా ఇంత కష్టమా ఉంటుంది, కానీ ఇప్పుడు దాని తర్వాత అయితే తెలిసినాక అంత మంచిగా ఉంటుంది. ఇది చైనీస్ చెక్కర్స్ అంట. ఇది చైనీస్ చెక్కర్స్. ఇప్పుడు ఇదేమో నేను చెప్పిన ఇది ఎట్లా ఆడాలో మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. లేకపోతే మీకు కావాలంటే నేను కామెంట్ పెడితే నేను సెర్చ్ చేసి ఎక్కడైనా చూసి చెప్తా. ఇంకా దీని వెనకాల నేను చెప్తున్నా, చూసినారా? ఇంత వచ్చినాయి చూడండి. ఇంత వచ్చినాయి. ఇక డైస్, ఒకటే డైస్. ఇది స్నేక్ అండ్ ల్యాడర్. ఇది 1 నుంచి స్టార్ట్ చేస్తే పాములు కూడా నిచ్చెనలు కూడా పోయి అందులో పడాలి. అది మొత్తం లక్కే. నెక్స్ట్